దోస్తులు ఇక మరి సబ్బన్న వర్గాలకు మీ నర్సే తాత పబ్బతులు. ఇవాళ మన పేపర్ల జాతకంలో మరి ఏమేమి సూతులు ఉన్నాయి, ఏమేమి రాయవారి ముచ్చట్లు ఉన్నాయి, అసలైన జాతకం ఏంది? పోదాం, తెర మీదికి పోదాము. మనము తెర మీదికి పోదాము. మహాపత్రికను పట్టుకొచ్చిన పిఏ కూతురు వివాహానికి హాజరైన సీఎం రేవంత్ రెడ్డి. మా పెద్ద మనిషి పెళ్లిలో పోయినట్టుగా అల్లు అర్జున్కు అరుదైన గౌరవము, మీ ఇష్టానుసారం ప్రవర్తిస్తామంటే కుదరదు, సెలవు దినాల్లో కూల్చివేతలు చట్టవిరుద్ధము, హైడ్రాపై హైకోర్టు సీరియస్ ఓని పాడైపోను. కోర్టు చెప్పినా ఇంటనే రాయేంది ఓ అధికారులు, జర్ర సోయి పెట్టురే. మరి అది హైకోర్టు. ఎస్సీ వర్గీకరణలో మోదీ రేవంత్ పాత్ర లేదు, సుప్రీంకోర్టు తీర్పు వల్ల వర్గీకరణకు బాటలు, ఎమ్మెల్సీ కమలకుంట కవిత. చలో ఇవ్వబోతే ఏపీ జలదోపిడి, కేసీఆర్ వైఫల్యమే. ఇది మహాపత్రికల్లో ఇంత ముద్దుగా రాసిరంటే నమస్తే తెలంగాణలో ఇంకా ఎంత ముద్దుగా రాసిర్రో బంగారం లెక్క. అన్న చూద్దాం ఈ వార్తని. ఇప్పుడైతే ఫామ్ హౌస్లో పెన్ను పేపర్తో గీస్తే గ్రాఫ్ పడిపోతుందా? ఎవరైనా మహేష్ కుమార్ గౌడ్ అంటుండు. కేసీఆర్ పగటి కళలు మానాలి, పట్టభద్రుల ఎన్నికల నుండి పారిపోయారు ఓని పాడైపోను. ఇంత కొడితే కాదే నా కదా. పాలనను పరుగులు పెట్టించే రేవంత్కు కేసీఆర్కు పోలిక ఎక్కడా? టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడు. సరే ఇలా పోదాము. గీస్తే ఫామ్ హౌస్లో పెన్ను పేపర్తో గీస్తే గ్రాఫ్ పడిపోతుందా? చలో ఇక అదే మొన్న తెలంగాణ భవన్కి వచ్చాక పెద్ద మనిషి ఇక తెలంగాణ భవన్కి వచ్చి షెడ్డో పడో మాట్లాడి పాయగా. ఇక పోతే ఇప్పుడు మనం పెద్ద మనిషిని తీసుకున్నట్టయితే బా ఎంత ముద్దుగా వచ్చింది. సరే పెద్ద మనిషి అంబో కొన చూస్తుడు కోపం మీద ఉండి ఇప్పుడు మనిషి. ఎందుకంటే ఉద్యోగం లేకపాయ్, కొలువు లేకపాయ్. ఇక మరి ఎట్లా ఏంది అమ్మ నీ దండం పెడితే నాకే భయం అవుతుంది. మస్తు కోపం మీద ఉండి పెద్ద మనిషి. అయితే ఇప్పుడు ఈ పెద్ద మనిషి ఎటువాయ నా ఉద్యోగం ఎవడు కొంప ముంచే, ఎవడు ఏరి పెట్టే, ఏంది ఏం కథ అని లోపట లటలట మీదంగా ఫామ్ హౌస్లో పగటి కళలు అంటుండాట. మాదే బీఆర్ఎస్ పార్టీదే అధికారము, ఇక చూడుర్రి కథ కానిస్తాము, కమ్మిస్తాము. ఇక ఇప్పుడు ఈయన ఏం చేస్తుండయ్యా అంటే, అయ్యో ఎక్కడ పోతిర్రో నాయనా, నా కొంప ముంచింది మీరేరో, ఇప్పుడు నాకు బుద్ధి వచ్చింది, చెంపరేసుకుంటున్నా మాయలు కానీ జర రారి. వాళ్ళు ఏడొస్తారు, నువ్వు ఆత పెడితివి. మరి ఎట్లా ఎవరాళ్ళు ఏంది ఏం కథ మా నర్సయ్య తాత ఇప్పి చెప్తారేడుగా అని మీ అమ్మాయం. ఉద్యమకారులు మరి నేను ఎట్లా ఓడిపోతి, ఏమైపోతి, ఎట్లా ఇదైపాయే, ఎట్లా పుసుక్కున్న కుర్చీ రేవంతమయ్య గద్దొచ్చి కోటిపిల్లం కొట్టకపోయాను అసలు ఏం జరిగారో తెలంగాణలా అని పాపం రేవంతమయ్య ఫామ్ హౌస్లో ఈ రకంగా అంటే ఇది కోపమేనే ఉంది కానీ ఇక ఆడ మస్తు బాధలో ఉండు ఫామ్ హౌస్లో. ఇక ఇప్పుడు ఉద్యమకారులను యాద్ చేసుకుంటుండట. ఇక ఈయనకు ఇటు నారచంద్రయ్య బాణం ఒకటైంది. ఈయన ఓటమికి కారణము నారచంద్రయ్య బాణం ఒకటైంది. నిన్నే అలా నారచంద్రయ్యను కలవరిస్తుండట. ఆయన వల్లే మనకి ఇదైనట్టుంది, ఆయనే ఏదో చేసిండు. మరి గతంలో ఈ సుఖం పూస పెద్ద మనిషి ఒక మాట రెండు మాటల ఏడికి పడితే ఆడికే ఒక్క కూత కూసిండు, ఆ మురికి కూత. అబ్బా 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 ఊర్ల పంచి కూలి నాలు చేసుకుంటారు కూడా ఆ మాటలు మాట్లాడరేమో.
నారచంద్రయ్యను ఏడికి పడితే ఆడికి ఊరికనే పనిలో అని పండగ అమ్మని అమ్మిండు నారచంద్రయ్యని. నారచంద్రయ్య ఊకుండా లోపటంగా అయితే ఇప్పుడు ఎరకైంది పెద్ద మనిషికి, అది కథ. ఇప్పుడు నారచంద్రయ్య బాణం ఒకటి, ఇక ఇప్పుడు సోషల్ మీడియా బాణం ఒకటి. ఈ రెండు చేయబట్టి నేను ఆగమైపోతుగారా. ఇలా మూడోది ఉద్యమకారులు. ఇప్పుడు ఏం చేయాలి నేను? ఆ రంగా ఈ రంగా నారచంద్రయ్యతోటి కొంచెం అంత రాసుకొని పూసుకొని తిరిగినట్టుగా ఆయన పేరు ప్రస్తావించాలి. ఆయన పేరుని నా నాలుక మీద నాట్యం ఆడిపించుకుంటే జర్ర కోపం అంతగానం ఉండదు కదా నారచంద్రయ్యకు. ఆయనతోని కొద్దిగా గొప్ప జర్రంతా మచ్చిగా చేసుకుంటే బాగుంటుంది అనేది లోపడి వ్యవహారం. ఇదొకటి. సోషల్ మీడియా కూడా ఎట్లా వేయాలి జిమ్మిక్కులు, ఏ రకంగా ఎత్తులు వేయాలి, ఎట్లా గ్రాఫు మనం పెంచుకోవాలి అనేది ఆలోచన పడ్డట. ఇది మూడోది ఉద్యమకారులు. కేటీ రాములు నీకు రాజకీయం చేస్తున్నది బిడ్డ, నువ్వేమన్నా అనుకో, అస్సలు మొత్తానికి నీకు పెత్తానమే చెయ్యొస్తలేదు. అందుకనే నీ పెత్తానం గురించి నీ బాధ్యత ఉడవీకి హరీష్కు మీ బావకు మీ మేనబావ గట్టిన. కానీ ఇప్పటికైనా నాకు ఏమో కానీ ఉద్యమకారులను మాత్రం జర్రను గుంజుకు బిడ్డ. ఉద్యమకారులను గుంజుకొస్తేనే మళ్ళీ వాళ్ళని ఉసిగొల్పుతూనే తెలంగాణలో ఒక మహత్తరమైన భీకరమైన యుద్ధం జరుగుతుంది. అది ఈ రకంగా ఇప్పుడు ఉద్యమకారుల నిద్రలా లేచి కలవరిస్తుండట ఈ కేసీరావు సారు. ఇక మరి ఆ ఉద్యమకారులు వస్తలేరు. ఈ రాములు చల్లకుండా ఈ రాములు ఇటు చూడంటే నా దిక్కు చూడంటే నానపురం దిక్కు. ఈయనకు మునిపే పెద్ద మనిషికి అమ్మా మెడల మీద చూసే బాబతాయ్. మరి ఎట్లా ఏంది ఏం కథ అనేది ఇప్పుడు ఈయన ఫామ్ హౌస్లో ఏం చేస్తుండయ్యా అంటే పగటి కళలు అంటుండట. ఈ పగటి కళలు మరి ఏడికి దారి తీస్తాయి? ఏం జరగబోతుంది? ఎట్ట సంగతి? ఇప్పుడు ఊర్ల పొంటి జనాలు ఏమనుకుంటున్నారయ్యా అంటే సరే ఇప్పుడు కేసీరావయ్య ఏమనుకుంటుండు, వచ్చే చేపకు మనదే మీరు పాలిచ్చే భార్యని ఎక్కడో పాడు చేసి దున్నపోతుని తీసుకొచ్చుకొని గుంజ కట్టేసుకుర్రు అని చెప్పుకొస్తుండు. మరి నువ్వు ఇంటికో ఉద్యోగం అన్నావు. ఇంటికో ఉద్యోగం అంటే పోరగాళ్ళు నమ్మిర్రు, పట్టభద్రులు షెడ్డ పడ్డ నిరుద్యోగుల గోస ఉచ్చుకుండు పెద్ద మనిషి. అయితే ఈ గుసగుస ఇప్పుడు ఏడికి పోయిందంటే పల్లె పొలిమరలలో గిరక తిరిగినట్టు తిరుగుతుంది ఈ గుసగుస. ఇప్పుడు పట్టభద్ర ఎలక్షన్లల్లా ఉపాధ్యాయ ఎలక్షన్లల్లా ఎందుకు దూరంగా ఉంటుండు, ఎందుకు కడకు ఉంటుండు? అసెంబ్లీ ఎలక్షన్లలో పల్టీ కొట్టినాక పార్లమెంటు ఎలక్షన్లలో కారు పాతాళం పడ్డాక ఇక అటు మళ్తే కైతమ్మ సారదంద నడిపించింది. కొడుకు ఫార్ములా ఈ కార్ రేసు వ్యవహారంలో 55 కోట్లు దారి మళ్లించాడు. హరీష్ రావు ఫోన్ ట్యాపింగు వ్యవహారంలో భాగవతంగా అమ్మిచ్చిండు. పెళ్ళమ్మ కూడా మాట్లాడుకుంది కూడా విన్నాడట. అలా కుటుంబ సభ్యులు ఏం మాట్లాడుకుర్రో పెళ్ళమే మొగడా దునియా ఉంటాయి మాట్లాడుకునేటివి. అగో గై కూడా విన్నాడట. ఇగో ఈ సొక్కం పూస హరీషు. అయితే ఇప్పుడు ఈ రకంగా ఉంది కాబట్టి ఇప్పుడు మనం పుసుక్కున కైతమ్మది ఓదందా మచ్చ కేటీ రాముంది ఫార్ములా ఈ రేసింగ్ కేసు వ్యవహారంలో 55 కోట్లు విదేశీ కరెన్సీ రూపంలో దారు మళ్లించిందని ఇదో మచ్చ. హరీష్ రావు ఇద్దరాలు మొగరు మాట్లాడుకున్నది ఇన్నడట ఫోన్లు ట్యాపింగ్ చేసి, ఇదో మచ్చ. ఇక కేసీరావయ్యకి ఇప్పుడు ఏం మచ్చ? ఇంటికో ఉద్యోగం అన్న కథ. నిరుద్యోగులు ఆనాడు నిరుద్యోగులు మొత్తం అగ్గి మీద గుగ్గిల ఎగిరి పడ్డరు. కాబట్టి ఇవాళ మనం ఎమ్మెల్సీ ఎలక్షన్లకు పోతే మనకు ఓట్లు పడాయి. ఎందుకంటే గతంలో మనం నిరుద్యోగులకు కర్రు కాల్చి వాత పెట్టినాం కాబట్టి, ఆ మర్ర ఇంకా వాళ్ళు మర్చిపోలేదు కాబట్టి, అది మాసిపోలేదు కాబట్టి
గందుకనే గా భయం పట్టుకొని పెద్ద మనిషి కేసీరావు ఎమ్మెల్సీ ఎలక్షన్లకు దూరం అయిండు. అంతేనా కాదా? ఇక ఇప్పుడు లోకం మీద గీ గుసగుస నడుస్తుంటే నేను వచ్చే చేపకు ఏం చేస్తానో ఎట్ట చేస్తానో కాంగ్రెస్ గ్రాఫ్ పడిపోతుంది, వచ్చే చేపకు మాదే, పగ్గాలు మాయే, కుర్చీ మాదే, మళ్ళా మేమే ఇది కథ. అంటే ఈ జనాలు ఎడ్డోళ్ళ తెలంగాణ జనాలు ఇది కథ. మొత్తానికి పెద్ద మనిషి మాత్రము ఎట్లా కుర్చీని రాబట్టుకోవాలి, ఊసిపోయిన కుర్చీని ఎట్లా గుంజుకు రావాలి అనేది తాపత్రయపడుతుడు. కానీ ఇక్కడ వాళ్లకు ఎవరి పేరు మీద వాళ్లకు బ్రహ్మదేవుని దగ్గర రాత అడుక్కొచ్చుకున్నట్టుగా వీళ్ళు మచ్చలు అడుక్కొచ్చుకున్నారు. మచ్చ ఏది సమాజం నుంచి మచ్చలు అడుక్కొచ్చుకున్నారు. ఈ సమాజం ఏం చేసిందయ్యా అంటే వాళ్లకు ఏవైతే ఈ లిక్కర్ దందా కానీ, ఫార్ములా ఈ రేసింగ్ వ్యవహారం కానీ, ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం కానీ ఇవి వాళ్ళ నెత్తి మీద కూర్చొని మరి ఇక చెమ్మచెక్కలు ఆడుతున్నాయి. కాబట్టి వీళ్ళకు అచ్చిరాని వ్యవహారమే. ఇంకా 5 ఏళ్ళు చూద్దాము, ఓపిక పడదాము అనేది ఇప్పుడు జనాలు 3 బజార్ల కాడ ముచ్చట పెట్టుకుంటున్నారు గుసగుస. ఇగో ఇది అందుకనే ఇక ఈ పెద్ద మనిషి దండగా ఉత్తపూర కాడికే వచ్చింది కథ. ఎందుకంటే ఆ మర్రలు ఇంకా జనాలకు గుండెల్లో మిసులుతా ఉన్నాయి, పురుగు మిసిలినట్టు. ఇగో ఇది కథ. ఇన్నారులో గిట్లా ఉంటుంది భాగవతం. ఇక పోతే ఇప్పుడు ఇంకా తెర మీదకి ఎవరు వస్తారు? లా 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 తారారే రారే 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 రారే. ఓహో అమ్మో ఉరికిందరు. నువ్వురా ముందుగాల నువ్వురా. వచ్చింది ఇంట్లో మన వాళ్ళ వెళ్ళాక అనుకున్నాం. ఇక బాబు జలచౌర్యం, రేవంతు చోద్యం. ఇప్పటి గుసగుసా అత్త ఆట 7 ఈతల నక్కకు 3 ఈతల నక్క తినక నేర్పినట్టుకుంది ఇప్పుడు వ్యవహారం. బాబు జలచౌర్యం ఇప్పుడు పోతున్నాయట. 10 ఏళ్ళ సంది ఏం లేదట, ఇప్పుడే పోతున్నాయట నీళ్ళు. వాళ్ళు ఎత్తుకపోతున్నారట ఇప్పుడు. బాబు జలచౌర్యం, రేవంతు చోద్యం. అంతనాడు లేదు ఇంతనాడు లేదు, సంతనాడు పెట్టింది ముంతంత కొప్పు అన్నట్టుగా అత్త కోడలకు బుద్ధి చెప్పి అత్త ఇగో కొప్పు పెట్టుకొని తిరుగుతుందట సందులల్లా. మరి కోడలు పసి కట్టదా? కోడలు తెలీదా కదా? కోడలు అనదా? ఏహే ఎంత ముదుగుందేమో కథ. ఇది కథ. ఎంకటి ఆడున్నవే అంటే నీ ఎంపటి ఉంది కుంపటి అన్నట్టుగా కోడలిది మా అత్త ఎటు తిరుగుతుంది, మా అత్త ఏం చేసింది, మా అత్త గతంలో ఎక్కడెక్కడ ఏ వ్యవహారాలల్లో రాసుకొని పూసుకొని తిరిగిన ముచ్చట తెర మీదకి వస్తూనే ఉండే. ఇక అది నలుగుట పడుతూనే ఉండే, పలసగా అయితేనే ఉండే. మరి ఎందుకు కోడలకి ఎందుకు బుద్ధి చెప్పవలసి వస్తుంది అత్త అంటే? ఇప్పుడు హరీశం అయ్యా నీళ్ళు పోతున్నాయో మన నీళ్ళు ఎత్తుకపోతుంటే రేవంతం అయ్యా నోటికి కుట్లేసుకుండో, సప్పుడు లేదో సరి లేదో. ఏంది పాపము? ఇక చూద్దాం దీని సంగతి ఏందో చూద్దాం. అయితే తెలంగాణను ఎండబెట్టి నీళ్లు తీసుకుపోతుంటే ముఖ్యమంత్రి రేవంత్ కళ్ళు మూసుకున్నారా? ఇక మరి పెద్ద మనిషి కేసీరావయ్య తెలంగాణలో కంటి వెలుగు పథకం తెచ్చి ఇంతగానో జనాలకు పరీక్షలు చేసుకొని అద్దాలు ఇస్తామని ప్రకటిస్తే ఈ రేవంతమయ్య సరగుండా ఎందుకు పోకుండొచ్చు ఈ క్యాంపులకు? కళ్ళు చూపించుకొని పరీక్షలు చేసుకుంటే పాపం రేవంత్కు కళ్ళు మంచి కనపడును. ఏమో వాళ్ళు అందరు రామశాఖని చూడశాఖని పథకం తెచ్చింది మరి కంటి వెలుగు. మళ్ళీ అదే పెద్ద మనిషికి కేసీరావయ్యకు పంటి నొప్పి అయితేనే ఢిల్లీకి పోతాడు.
కంటి నొప్పి అయితే ఢిల్లీకి పోతాడు. జనాలేమో కంటి వెలుగు పథకంతో ఏమో ఇటు తిరగాలి, తెలంగాణ అధికారుల సుడు తిరగాలి, క్యాంపుల కాడికి పోవాలి, పిచ్చితే ఊసిపోయి అద్దాలు పెట్టుకోవాలి. ఇక ఈయన మాత్రం ఢిల్లీకి పోతాడు. రేవంతం పోనట్టు క్యాంపుకు, అందుకనే ఆయన కళ్ళు బాగా కనపడలేనట్టు. సీఎం పక్క రాష్ట్రానికి పరోక్షంగా సహకరిస్తున్నారా? దీనిపై మంత్రి ఉత్తమ్ ఎందుకు మాట్లాడతలేరు? కేంద్రాన్ని కృష్ణా బోర్డును నిలదీస్తలేరు ఎందుకు? మన దండం పెడితే సంసారి సటగురిగా అన్నట్టే ఉంది ముచ్చట. త్రిసభ్య కమిటీ సమావేశం పెట్టాలని అడగరేంది? బీజేపీ ఎంపీలు కేంద్ర మంత్రులు ఏం చేస్తురే మీరు? ప్రజలు గోసపడుతున్నా కిషన్ రెడ్డి పట్టించుకోడా ఏంది? వీరు కేంద్ర మంత్రులు మచ్చ తెచ్చుకుంటారుగా. రాష్ట్ర ప్రయోజనాలు పట్టని మీకు పదవులు ఎందుకు? నీళ్లను సాధించండి, లేదంటే పోరాటానికి రండి. నిప్పులు జరిగిన మాజీ మంత్రి హరీష్ రావు. ఇవ్వదాం హరీష్ రావు కథ ఏందో అరుచుకుందాం. ఇప్పుడు ఇప్పుడు ఏపీ బాగోతలేంది. ఇది ఏపీ. ఇక ఇప్పుడు తెలంగాణ ఏదో ఇది ఏపీ, ఇది టీఎస్ఓ టీజో ఏదో ఒకటిగా నోటికి వచ్చింది. సరే, ఇట్లా ఉంది కథ. అయితే ఇప్పుడు కృష్ణా జలాలు చక్కగా హీడంగా పోతున్నాయి అన్నట్టు అర్థమవుతుంది. ఆదురావు మంచిగా మరి ఇళ్ళకి వెళ్ళి నీళ్ళు పోతున్నాయి. తెలంగాణలోకి వెళ్ళి కృష్ణా జనాలు పరుగులు తీస్తున్నాయి. మరి అప్పుడు ఎట్లా? ఇంతో అంతో బారాన మందం ఈ నీళ్ళు తెలంగాణకు చెందాలి, చాలాన మందం ఆంధ్రాకు చెందాలి. అంతే కదా మరి. ఎందుకంటే ఈడంగానే నీళ్ళు పోతున్నాయి కదా, మరి తనకు లేని ధర్మం చేస్తారా? అంతేనా కాదా? ఇప్పుడు పగటి పో తెచ్చుకుంటాం ఆఫీసులకో, లేకపోతే కూలికి పోతానో, ఆఫీసుకు పోతానో, ఇంకేదైనా పని మీద పోతానో, ఆ టిఫిన్ నిండా బువ్వ ఉంటుంది. ఇప్పుడు తెచ్చుకున్నా ఏం చేస్తుంది? తెచ్చుకున్న ఆయనకి ఇట్లా అల్లకెళ్ళి ఒక వంతు, అంటే 3వ వంతు, 4 భాగాలల్లా ఒక వంతు తీసి తోటి ఆమె పెడుతుంది. మొత్తం మీద పెట్టదు, అది సగం మీద పెట్టదుగా. అయితే ఇప్పుడు గదే కథ, మన దాంట్లోకి నీళ్ళు పోతున్నాయి కాబట్టి ఇది. అయితే ఈ కేసీరావయ్య ఏం చేసిండయ్యా అంటే, పాడైపోను రామ రామ, ఇంత అన్యాలంకి ఎగబడితే ఎట్లా? పాడైపోను. ఏం చేసిండయ్యా కేసీరావు? మాకు బారానా మీకు చారానా లెక్క ఉండాలి నీళ్ళు. షెడ్డో పడ్డో సరే, మీరు పక్క పంట ఉన్నారు కాబట్టి ఇక ఓర్చుకొని మరి షెడ్డో పడ్డో వ్యవహారం కలగలుపుకపోవాలి అనే ముచ్చట. వామ్మో, ఈమె దుర్పవరకనే సన్నీయాలు అవుతుందిగా. ఇక మరి ఈ కేసీరావు చల్లగుండా కేసీరావు ఇక ఏం చేసిండయ్యా అంటే, ఈ జగను రొయ్యల పులుసుకు అలవాటు అయిందట. అందులో పోతే మళ్ళీ అయ్యంటే ఉంటే కొర్రమియ్యలు గిర్రమియ్యలు ఇంకేంటి ఉంటే అక్కడ బొమ్మిడి చేపలు, రొయ్యలు, చందమామలు షడ్డయి పడ్డాయి. ఆ చేపల పులుసు అలవాటు అయిందట. ఇక్కడ రొయ్యల పులుసుకు చేపల పులుసుకు అలవాటు అయ్యి 200, అంటే మనకు వాళ్ళకేమో 500 టీఎంసీ నీళ్ళు వాళ్ళకి పోతున్నాయి. వీళ్ళకి ఇస్తట్టుగా 299 టీఎంసీ నీళ్ళే మాకు మస్తు అవుతాయి అన్నట్టుగా సంతకం చేసి వచ్చిందట. వచ్చి నీ పాడుపాడ గిట్టట ఉంటుంది నర్సయ్య తాత. మన దాంట్లోకి వెళ్ళే నీళ్ళు పోతుండే, బారాన మందము మనకే రావాలి నాయ నీళ్ళు, మన పంట పొలాలే వాడాలి నాయ. ఇక ఈయన ఇసుకపోయి బసల పండు పడినది అన్నట్టుగా కాళేశ్వరం పేరు మీద 1,00,00 కోట్లు పెట్టి కడితే
ఒక్క ఎకరం కూడా వాడతలేదా? అన్నారం ఆగం అయిపోయింది, సుందిల్లా కథం ఉత్తబుర్ర అయిపోయింది, మేడిగడ్డ మొత్తం తొర్రలు పడ్డది. ఆడ సంసారం చేయొచ్చు. నాణ్యత లేని కట్టడాలు కట్టి ఇవాళ ఏది లేదు ఎక్కడ లేదు 1,00,000 కోట్ల దోపిడీ చేసుకున్నారు. ఇవాళ వాటిని బయట దేశాలలో దాచుకున్నారు అనేది మరి గుసగుస వినపడుతూనే ఉంది. అదేపా ఈయన న్యాయం చేయాలనా? చేయొద్దా? చెయ్యలే. 299 టీఎంసీ నీళ్ళు మాకు మస్తు అయితే పోయి బతుకుపో. కానీ నాకు మాత్రం రొయ్యల పులుసు చేపల పులుసు మాత్రం ఆయలకి ఇయాల పంపించాలి అని జగనాలతో మాట తీసుకున్నాడు పెద్ద మనిషి కేసీరావు. ఈ రొయ్యల కూర పాడైపోను. పెంటగడలు పోయే రొయ్యల కూర, పెంటగడలు పోయే చేపల కూరకు అలవాటు అయ్యి 512 టీఎంసీ నీళ్లను అక్కడ పాడు చేసి రోజుకు 10,000 క్యూసెక్కుల నీళ్లను ఆంధ్రాకు జంపుకపోయారు. ఇక వాళ్ళ అయ్యా జగనాలు అయ్యా రాజశేఖర్ అయ్యా పోతిరెడ్డి పాడుకు పొక్కబెట్టి నీళ్లు మలపకపోతుంటే మంచిని చూడ మీది మాటకు మిన్నని చిన్న అన్నట్టుగా ఎవరే మా నీళ్ళు మలపకపోతారు వేరేకో ఇదేనా మీ తరీగా ఓ గిట్లా గీ రకమైన వ్యవహారాలు చేసి గీ రకంగా తెలంగాణ జనాల నెత్తికొచ్చి వాళ్ళ కొంప ముంచి వాళ్ళ కొంప కేసరి పెట్టి ఆఖరికి వస్తల కల్లా మాది గ్రాపు పెరుగుతుంది. చేసిన తప్పులు గోషలో పెట్టుకొని కాశీకి పోయిందట వెనకటికోకడు. కింద మచ్చలు పెట్టుకొని ఏం సకదానం? నువ్వు చేసిన తప్పు నీ గోషిల్నే ఉండే. కాశీకి పోతే ఏం సకదనము? నువ్వు ఏం ఉద్ధారకం చేసినావు? ఇక ఈ రకంగా పోతిరెడ్డి పాడు పొక్కలు పెట్టి నీళ్ళని మలుపుకపోతుంటే సప్పుడు లేదు, సారు లేదు. మనుదిన్న పాము ఇక ఏది లేదు ఎక్కడ లేదు. ఇక నిన్న అలా పదవి పోయినాక ఈయన ఇక్కడ ఉన్న జామం లేదు, లేని జామం లేదు. ఉంటే సకదానం ఏముంది? బయట దేశం అన్న పోతా నా మనవన కాడికి 2 రోజులు. ఇక నా కొడుకు కూడా రాజకీయ వ్యవహారం మలుపొస్తలేదు, తిప్పొస్తలేదు. ఉత్తపుర కాడికే వస్తట్టుంది కథ. ఏం చేయాలి, ఎట చేయాలని బాగా నిద్రపోకుండా ఆలోచన చేస్తుంటే ఇక నా మనవన కన్నా రాజకీయ విద్య నేర్పుతాను నిన్న అలా అమెరికాకు 10 ఏళ్ళ పొద్దు సందు లేని బయట దేశం టూరు అమెరికా పెట్టుకుంటూ ఇప్పుడు ఈ పెద్ద మనిషి. ఇగో ఈ రకంగా తెలంగాణను ఆగం చేసి ఇవాళ తెలంగాణ జనాలను నిట్ట నిలువున పగ్గం పాడు చేసి వాళ్ళ బతుకులతోటి వాళ్ళ పానాలతోటి చెలగాటం ఆడింది. కాబట్టి ఈయన కుర్చీ ఉడవీకి రేవంత్కు అంటగట్టిర్రు. మరి రేవంత్కు అంటగట్టినందుకు రేవంత్ కూడా మంచిగా చేయాలి, లేకపోతే జనాలు ఏం చేస్తారు? అట్లా మాట నిలబెట్టుకోవాలి. సరే వెనకనా ముందా చెడ్డా పడ్డా అనేది మరి జనాలు కూడా ఆలోచన చేసుకుంటా ఉంటారు. కాబట్టి సర్కారు కూడా రేవంత్ సర్కారు కూడా జనాలకు మంచి జరుగుతుందా లేదా అనేది కూడా మరి పెద్ద మనిషి కూడా ఆలోచన చేసుకోవాలి. ఇక ఈ రకంగా కేసీరావు నీళ్ళ వ్యవహారంలో రొయ్యల పులుసుకు చేపల పులుసుకు అలవాటు అయ్యి ఈ రకంగా నీళ్లను జాగనంపి ఇవాళ మళ్ళా సొక్కం పూస పలుకులు పలుకుతున్నారు అనేది తెర మీదకి వస్తుంది. కాబట్టి ఈ ఉన్న ముచ్చట జరిగిన ముచ్చట ఇప్పుడు జరగబోయే ముచ్చట ఏందో మరి ఇక జనాలు జర్రంత నికరమైన ఆలోచనతో నిశితమైన పరిశీలనతో గమనించాలని మీ నర్సే తాత కోరుకుంటా ఉన్నాడు. నేను తరపుగా ఏమంటున్నా ఇది కథ జర మేరకతా ఉండు. ఇక పోతే ఇంకేంది పిల్లగా ఇక మరేకో ఇది పోలేదా? ఇది కథ. జల దోపిడీ ఎవరు చేసిర్రు, ఏం కథ, అన్యాయంగా నీళ్లు ఎవరు మలుపుకొని పోయిర్రు, తెలంగాణ మీద దరిద్రాన్ని ఎవరు కుసబెట్టిర్రు, ఏం కథ అనేది
ఇగో ఇప్పుడు ఈ రకంగా మనం మాట్లాడుకుంటే అసలు ముచ్చట బయటకు వచ్చింది. అసలైన జాతకం మీ కళ్ళ ముందర కనపడతా ఉంది. ఇక పోతే దా ఇక చాలుపో. జ్యోతి సోమేష్ ఆదేశించారు, వారు పాటించారు. ఎందుకు లజ్జ లేదో, ఎందుకు సిగ్గు లేదో, భూమి మీద బతికినప్పుడు జరనన్న సోయి మీద బతకాలి, జరనన్న లజ్జ సిగ్గు తెచ్చుకొని బతకాలి. మళ్ళీ ఆయన మాజీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఈ సొక్కం పూస ఏం చేసిండు, ఏంది ఏం కథ అంటే గా మధ్య కాలంలోనే ఒరి దండం పెట్టి వచ్చే పాయే 2 లక్షలకు 3 లక్షలకు పట్నం హైదరాబాద్ చుట్టూ మొత్తం 100 ఎకరాలు కొనుక్కుండాట. వామ ఎక్కడిది సంపాదన, నీ పాడైపోను గారు. మనం వసవసాని రెక్కలు ముక్కలు చేసుకొని కన్న కష్టం చేసినా నీ పాడైపోను. తిందామంటే తిండికి వెళ్తలేదు. మరి ఎక్కడి సంపాదన ఏంది ఏం కదా. పట్నం హైదరాబాద్ చుట్టూ కోట్ల విలువైన భూములు కొన్నాడాట సోమేషు. మా అంతగానం సంపాదించిండా, లేకపోతే అక్కడ అమ్ముకొని వచ్చి ఇక్కడ కొన్నాడా? ఇగో ఇప్పుడు బయటపడుతుంది అసలైన జాతకం. స్కామ్లో ఎవరెవరి పాత్ర ఎంత అన్నది తేల్చిన నివేదిక. ఆహా, సోమేష్ కుమార్ సహా 4 అధికారుల ఫోన్ల స్వాధీనం. స్పెషల్ ఇనిషియేటివ్స్ వాట్సాప్ గ్రూపులోని సందేశాల రిట్రీవ్. మొత్తం 1100 కోట్ల మేర కుంభకోణం జరిగినట్టు నిర్ధారణ. ముడి సరుకులు కొనకుండానే కొన్నట్లు దొంగ ఇన్వాయిసులు. అయ్యో శంకరా భగవంతా, మీరు నాశన చేస్తారు కదా తెలంగాణను. అరెరెరెరెరెరెరె, ప్రజలు కట్టే సొమ్ము, ప్రజలు కట్టే పన్నులతోటి ఇక వాటిని జేబులలో నింపుకొని సర్కారు 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 అప్పు 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 అంటే ఎందుకు పెరగదు అప్పు? ఎందుకు కాదు అప్పు? ఇప్పుడు కాలువ వచ్చి చెర్ల పడితేనే కదా చెరువు నిండేది. కాలువని అక్కడనే మత్పరిస్తే చెరువేడ నింతది. ఇగో గిస వంటి ఉద్దారకం చేసిండు ఈ సిగ్గి తప్పినోడు సోమేష్ కుమార్ గారు. ఈ బైకులు తయారు చేయకుండానే అమ్మినట్లు రికార్డులు, జిఎస్టీ చెల్లించినట్లు చూపి దొంగ ఇన్వాయిసులతో రిఫండు. విచారణకు ఫోరెన్సిక్ నివేదిక ఉపకరిస్తుందన్న అభిప్రాయం. ప్రభుత్వం తదుపరి చర్యలు తీసుకునే అవకాశం. తీసుకోకపోతే మాత్రం జనాలు ఊకోరు. నువ్వేం ఉద్దారకం చేసావయ్యో అని అంటారు. ఎందుకంటే గతంలో జిహెచ్ఎంసీలో బాలకృష్ణ భాగవతం ఎట్లా ఉండే? బాలకృష్ణ భాగవతం ఎత్తున ఉంటే ఏమన్నా అది కదిలించిర్రా, ఏమన్నా మెదిలించిర్రా, ఏమన్నా పంచాయతీ రోక్కొచ్చిందా? పక్కేసి నానబెట్టి తమాషగా మనబెట్టిరు. ఇక ఇది మరి అట్లా చేయొద్దు అని ముందుగానే మరి జనాలు కూడా సోయి వచ్చింది కాబట్టి రేవంత్ సర్కారు మాత్రం దీని మీద ఖచ్చితంగా విచారణ చెయ్యాలి. అసలు దొంగల మొత్తం కళ్ళెం వేసి మెడకు బట్టేసి గుంజుకొచ్చి బజార్లో పెట్టాలి. వాళ్ళని ఏ రకంగా మీరు చర్య తీసుకున్నా పాపం లేదు. అయితే ఇక ఈ రకంగా అయితే ఇక ఇప్పుడు ఈ బుద్ధిగల్ల ఆయన సోమేష్ కుమారు బుద్ధిగల్ల ఆయన ఏమైనా మిషన్లు ఉంటాయి కదా, సాంకేతిక మిషన్లు, సాఫ్ట్వేర్ మిషన్లు. ఇక వాటిని అటు ఇటు గోల్మాల్ చేసి ఏందది వస్తు సేవల పన్ను కుంభకోణంలో ఫోరెన్సిక్ ఆడిట్ పూర్తయింది. ప్రభుత్వానికి చెల్లించాల్సిన పన్నులు చెల్లించకపోవడం. వస్తు సేవల పన్ను ఇదంతా సర్కారు సంఖ్య పెట్టాను ఇంతనే కదా. మళ్ళీ దాన్ని దేనికి ఖర్చు పెట్టాలి, దేనికి వ్యవహారం చేయాలనేది ఈ శుద్ధ పూసలు ప్రభుత్వానికి పోవలసిన సర్కారు గల్ల పెట్టెకు చేరవలసిన సొమ్మును ఇగో వీళ్ళ జేబులలో వేసుకున్నారు. అల్లా ప్రధాన నిందితుడు ఇగో ఈ దగులుబాజీ సోమేష్ గాడు. ఎట్టన్నా పాపం లేదు, ఏమైనా పురస్తాయి, ఎంతకైనా పురస్తాయి. ఎందుకంటే ప్రజల సొమ్మును ఈ రకంగా దారి మళ్లించి దొంగపిల్లి లేక గుంటనక్క లెక్క ఈ రకంగా ఇవాళ మరి ప్రజల సొమ్ముకు దాడైనవంటే నిన్ను ఏమనాలి? ఎట్లన్నా పాపం లేదు, నిన్ను ఏమన్నా ఇది లేదు.
ఈ రకంగా వ్యవహారం నడిపించి ఇలా ఏం చేసిరయ్యా అంటే స్పెషల్ ఇనిషియేటివ్స్ అని ఒక వాట్సాప్ గ్రూప్ తయారు చేసుకుర్రు అట. ఈ సుధపూస బా ఇక గిట్లా ఉన్నాక లోకం బాగుపడతలేదు, పేదోళ్ళు బాగుపడతలేదు, సర్కారుకు అప్పు అవుతుంది అంటే ఎందుకు కాదు. మరి ఈయన వెనకాల ఎవరున్నారు అనేది మీకు అర్థమవుతుందా? అది కథ. ఈయన వెనకాల ఎవరుంటారు? ఇక ఆనాడు రాజ్యవేలిది ఎవరు? గాళ్ళే ఉంటారు. ఇక ఇట్లా ఈ కుంభకోణంలో ఇరికి ఇక ఏదైతే వస్తువులు అమ్మకుంటేనే అమ్మిండు అన్నట్టుగా ఇగో వీళ్ళు కట్టు కథ అల్లుకొచ్చిర్రు. ఇక వస్తువుల ఉత్పత్తికి ఏవైతే ముడి సరుకులు అవసరం ఉంటాయో వాటిని కొనుగోలు చేసి వాటికి జిఎస్టీ కట్టినట్టుగా పిచ్చ కథలు అల్లుకొచ్చిర్రు. మొత్తానికి సర్కారు ఖజానాకు గండి కొట్టి ఇవాళ ఆగమాగం జగన్నాథము ఇవాళ ఈ రాశికి రాకుండా రంగానికి రాకుండా సర్కారుతోటి జనాలకు ఉపయోగపడకుండా ఈ బచ్చవాజీ సోమేష్ గాడు చుట్టుపక్కల 100 ఎకరాల భూములు కొనుక్కుండాట. నోవి బూరే నోడు తినడంటే ఇదే కావచ్చు. జనాలకు చేరాల్సిన సొమ్ము ఇగో ఈయన గూట్లకు పోయింది, ఈయన జేబులో పోయింది. ఈ రకంగా ఇగో ఇంత దౌల్బాజీ వేసి ఇవాళ ప్రజల సొమ్ముకు నోసి పుట్టిండు వీడు. మరి దీని తెర వెనకాల ఎవరున్నారు? కథ ఏంది, ఏం కథ అంటే ఇంకో 4 కోల్యాలు ఉన్నాయట. మరి ఈ 4-5 కోల్యాలకు అండ ఆధారు ఎవరంటే బయటకు వస్తాయి. రేవంత్ అయ్యే మరి దీని మీద ఏ రకంగా ఇది చేసాడో కానీ మొత్తానికి గుంజాలే, డొంకనే మొత్తం కదిలియాలే. అప్పుడు అసలైన బండారం తెర మీదకి వస్తుంది అనేది ఇవాళ మనం నేను ద్వారా తెలుసుకోవాల్సిన ముచ్చట ఇది. ఇగో గిసవంటి సుధపూస ఏవాడ వేసిండు సోమేశ. చలో పో. సాక్షి దా జగనాలు దా. ఇక్కడ ఏముందయ్యా ఆయువన్న వార్త, పెద్ద వార్త అంటే సాక్షిలో పరీక్షల సమరం. ఇప్పుడు ఈ పరీక్షలు చేయబట్టే కదా ఇప్పుడు సర్పంచుల ఎలక్షన్లు ఆయుధపడ్డాయి. అంటే ఈ కులగణన కూడా కొంత భాగమే. ఈ కులగణన అయిపోయినాక 28 తారీఖు దాకా అయిపోయినాక చేసినాక షెడ్డో పడ్డో ముందరి పోదామంటే ఈ కోళ్ళాగలయ్యి పరీక్షలు అడ్డం వచ్చినాయి. ఇక మరి చదువు పంతులు మొత్తం ఇప్పుడు వీళ్ళ తోకమిటే ఉండాలి కాబట్టి అది వల్ల కాకుండా అవుతట్టుంది. మరి అది ఇక వచ్చేవరకే మరి ఇంకా ఇప్పుడవుతుందో ఏం కథ. కానీ మొత్తానికి ఇప్పుడు పరీక్షల సమరం. యుద్ధ వీరులు 25 లక్షలు, తెర వెనుక సైన్యం మరో 1 కోటి. అబ్బారా కొనక తెర వెనుక సైన్యం మరో 1 కోటి అంటే ఉపాధ్యాయులే కావచ్చు, పంతులే కావచ్చు, తల్లిదండ్రులే కావచ్చు, అన్నలే కావచ్చు, అక్కలే కావచ్చు. ఎందుకంటే వీళ్ళు పరీక్షలకు రాస్తేందుకు సిద్ధమైతే వీళ్ళకి ఏం వస్తుంది? వణుకు వస్తుంది. నేను పరీక్ష రాదు రాయకపోయా, నేను పాస్ అవుతానో ఫెయిల్ అవుతానో నాకు భయం అవుతుంది. నాకు కడుపులో లోపల ఎలకంచర పడ్డట్టు గావల గత్తల అవుతుంది పారం. పోరగాళ్ళు పరీక్షల ముందర పోరగాళ్ళు ఇంకో గిది. అయ్యో కొడుక ఓ బిడ్డ ఆవురా బాగా కానీ నువ్వు ఏడుపక బిడ్డ, నువ్వు ఏడుతుంది నాకేడిపోతుంది. ఓదారుస్తందుకు, ధైర్యం చెప్తందుకు. అయ్యా అమ్మ పోరగాళ్ళకు ఇప్పుడు పరీక్షల భయం పట్టుకుంటుంది కాబట్టి ఇగో మనం అంటనే ఉన్నాం. మార్చి నుంచి జూన్ వరకు పరీక్షలు. ఇక ఇదే పని జాతరే.
అయితే వార్షిక ప్రవేశ పరీక్షలతో వేడెక్కుతున్న వాతావరణము. విద్యార్థులు, తల్లిదండ్రులు, అధ్యాపకులు ఉక్కిరి బిక్కిరి. తొలుత ఇంటర్, అవి ముగియక ముందే 10th, ఆ తరువాత జేఈఈ మెయిన్, ఈ ఏపీ సెట్. ఇది పరీక్షల సమయము, భవిష్యత్తును నిర్ణయించే తరుణము. ఇటు వార్షిక పరీక్షలు, మరోవైపు ప్రవేశ పరీక్షలతో విద్యార్థులు ఉక్కిరి బిక్కిరి అయ్యే కాలం. తీవ్రమైన ఒత్తిడితో గడిపే సీజన్. విద్యార్థుల్లో టెన్షన్, విద్యా సంస్థల్లో హై టెన్షన్. ఇంకోవైపు తల్లిదండ్రుల అటెన్షన్. మొత్తం మీద వేసవికి ముందే వేడి ఊపందుకుంటుంది. ఖచ్చితంగా మనం ఇది తెలుసుకోవలసిన వార్త. అయితే ఇప్పుడు మీ ఏఎన్ఎన్ నర్సే తాత ఇప్పుడు చదువుకునే పోరగాళ్ళు ఏ రకంగా ఉక్కిరి బిక్కిరి అవుతున్నారు. అయ్యో నా కొడుకు ఎట్లా, ఏంది, ఏం కథ, పాస్ అవుతాడా ఫెయిల్ అవుతాడా అనేది ముందుగా తల్లిదండ్రికే ఉంటుంది. పోరగాళ్ళు లోపల మదన పడుతుంటారు. ఓ అమ్మ, ఈ పరీక్షల పుసుక్కున ఏమైనా ఫెయిల్ అయితే ఎట్లా నా జీవితం, పక్కనోళ్ళు ఏమనుకుంటారో, నవ్వుతారో ఏమో, మా అయ్య ఏమంటారో, మా అమ్మ ఏమంటుందో, ఇరుగు పొరుగు వాళ్ళు ఏమంటారో, మా ఊరోళ్ళు ఏమంటారో, ఏమనుకుంటారో ఏమో, నాకైతే భయం అవుతుంది. అందుకే మీ నర్సయ్య తాత మీకోసము మీ నర్సయ్య తాత రాసిన పాటనే ఇవాళ మీకు వినిపిస్తే ఆ పాట విని ఇవాళ మీకు మనోధైర్యం కలుగుతుంది. ఇవాళ మీరు చైతన్యవంతులవుతారు. ఇవాళ మీరు గుండె నిండా ధైర్యం నింపుకున్న వాళ్ళు అవుతారు. కాబట్టి ఇవాళ మీ నర్సయ్య తాత మీకోసము రావసక్కని పాటను పట్టుకొచ్చిండు. ఏం పాట అయ్యా అంటే, ఎవడురా ఓ విద్యార్థి, ఎవడురా ఓ విద్యార్థి, పుట్టగానే పునీతుడు అయినోడు ఎవడు. అంతేనా? ఎవడురా ఓ విద్యార్థి, పుట్టగానే పునీతుడు అయినోడు ఎవడు. ఎవడురా ఓ విద్యార్థి, ఓట మెరుగని మనిషి ఎన్నడు మహనీయుడే కాలేడు. మునులు, ఋషులు, యోగులు, జ్ఞానులు జీవితంతో పోరాడిన వాళ్ళే. ఎందుకు రాక చింతకే ఇంతలో అంతగా చితికిపోతావు. నీ మనసులో మలినము కడిగేస్తే, నీ తనువులో పిరికిని వదిలేస్తే, ఎదురొడ్డి నువ్వు అడుగేస్తే ఎదురవ్వును రా నీకు శుభమస్తే. విజయము నీదేరా నమస్తే, విజయము నీదేరా నమస్తే. ఎవడురా ఓ విద్యార్థి, పుట్టగానే పునీతుడు అయినోడు ఎవడు. ఎవడురా ఓ విద్యార్థి, ఓట మెరుగని మనిషి ఎన్నడు మహనీయుడే కాలేడు. అవుతాడా? ఉదాహరణకు నన్నే తీసుకోరేశా. మీ నర్సయ్య తాత గొర్రె కాసిండు, ఇప్పుడు ఏం చేస్తుండు? వార్తలు చెప్తుండు. మరి ఎన్ని కష్టాలు చూసిండు, ఎన్ని కన్నీళ్ళు ఎదుర్కొండు, ఎన్ని బాధలు పడ్డాడు, ఎన్ని ఆటంకాలు ఎదుర్కొండు, ఎంతమంది నవ్వుకుర్రు, ఎంతమంది ఏడుస్తుర్రు. ఇప్పుడు అంటే మనిషి చెయ్యాలన్న ఒక సంకల్ప బలం ఉంటే, సాధించాలి అనే ఒక తపన ఉంటే ఎవడు కూడా ఆపలేడు. ఒక్కసారి మనం మెట్లెక్కుతుంటే కింద జారి పడితే అయిపోయింది నా పని అనుకుంటావా? ఎట్లా జారి పడితేవి, ఎట్లా ఎక్కాలి ఈ మెట్టు? అందుకనే మీకు ఇదంతా అర్థం కావాలని ర్యాంకులు మార్కులు కావురా ముఖ్యము. ర్యాంకులు మార్కులు కావురా ముఖ్యం. ఈ ర్యాంకులు రాలేదని, మార్కులు రాలేదని
ఫెయిల్ అయిందని బాధపడకు. అస్సలు నిరాశను నిస్పృహను నీ దగ్గరికి చేరనీయకు. నీలో ఏమున్నది? వీర హనుమాను శక్తి ఉన్నది. వీర హనుమాను శక్తి ఉన్నది. అయితే ఆటుపోటును దాటితేనే ఈ అలా ఏదైతే ఒడ్డుకు చేరుకుంటుంది. రాయి ఉలి దెబ్బలు తింటేనే శిల్పంలాగా మారుతుంది. ఇప్పుడు మనం పబ్బది పడతలేం, ఎంత కష్టం ఓడ్చుకుంటుంది అంటే కష్టం అనేది నువ్వు ఇష్టం చేసుకో. పరీక్షలల్లో ఫెయిల్ అవుతానో, మాయ ఏమంటాడో, మా అమ్మ ఏమంటుందో, నలుగురు ఏమంటారో అనేది నీ గుండెలకి వెళ్ళి తీసేయి. నువ్వు కష్టాన్ని నమ్ముకో, ఆ కష్టమే నిన్ను నిలబెడుతుంది. ఎప్పటికీ కింద పడిపోవు. కింద పడిపోతేనే దాని విలువ నీకు తెలుస్తుంది. అప్పుడు నువ్వు ఎట్లా నడవాలి అనేది నీకు ఆలోచన వస్తుంది. అందుకనే ఈ పరీక్షల సమరంలో పోరగాళ్ళు నేర్చుకోవలసిన ఆలోచన ఎట్లా అంటే, ఇగో గీయాల మనం నేను ఏదైతే మనం న్యూస్ బడిలో మీరు ఈ పాఠాలు కనుక వింటే తప్పకుండా మీరు విజయం సాధిస్తారు. ఎవరికి ప్రతిభా పాఠవాలు అనేటివి పుట్టుకతోటి రావు. ప్రతిభా పాఠవాలు అనేది పుట్టుకతోని రాదు. సాధన శోధనతోనే సాధ్యమవుతుంది ఏదైనా. మనం ఎప్పుడైనా సాధన శోధనతోటే సాధ్యమవుతుంది. అరుణిమ సినిమా ఉంది. అరుణిమ సినిమా ఆమె కాళ్ళు లేవు ఆమెకు, పాపం ఆమెకు కాళ్ళు లేవు. అరుణిమ సిన్హా కాళ్ళు లేకపోయినా పట్టుదలతోటి ఎవరెస్ట్ శిఖరం ఎక్కిందంటే ఆమెలో ఎంత సంకల్ప బలం ఉండాలి, ఆమెలో ఎంత పట్టుదల ఉండాలి. సరే, ఇంకో ముచ్చట. చైనా జాక్మా ఈ కోళ్ళగా ఈ కోళ్ళగా 10లో ఫెయిల్ అయింది. అయ్యో, ఇంత పొడుగు అంత పొడుగు బారు బూరు బచ్చరపేట అని తెల్లదాకా పొద్దుదాకా లేచి నిద్రగాసి కంచె ఒత్తులేసుకొని కళ్ళు కాయలు గాయంగా చదివితి గారా 10 ఫెయిల్ అయితే గారా అనుకుండా తిరిగి మళ్ళా ప్రయత్నం చేసిండు. లాస్ట్కి ఏమైండు? జగతిని జయించే స్థాయికి ఎదిగిపోయిండు చైనా జాక్మా. 10 ఫెయిల్ అయినా చైనా జాక్మా జగతిని జయించేదాకా వచ్చిందంటే మరి ఆయనే కింద పడుతుంటే అచ్చనే పండుకోలే. కింద పడుతుంటే ఎట్లా లేవాలి, ఎట్లా అడిగేయాలి, ఎట్లా ముందుకు పోవాలి అనేది అగో ఆ చైనా జాక్మనైనా మీరు చూసి నేర్చుకోవాలి. మనం రాష్ట్రపతి అబ్దుల్ కలాం కూడా ఎన్నో బాధలు ఎన్నో కష్టాలు కింది నుంచి వచ్చిన మనిషి. ఆయన కూడా పరీక్షలలో ఫెయిల్ అయినోడే. రజనీకాంత్ సినిమా రజనీకాంత్ కూడా, సచిన్ టెండూల్కర్ కూడా మీకు కచ్చలాట అంటే మీకు బాగా ఇష్టంగా క్రికెట్. సచిన్ టెండూల్కర్ కూడా మరి 10 ఫెయిల్ అయినోడే. ఇవాళ ఆయన ఏడవుండు. అందుకనే పరీక్షల సమరం అని ఆయన రాసిండు. కానీ ఈ పరీక్షలకు మీరు ఎంత ఇష్టంగా ఉంటే ఆ పరీక్షలు మిమ్మల్ని అంత సుఖంగా నిలబెడతాయి. మీ ప్రయత్నంలో ఎప్పుడు లోపం ఉండొద్దు. ఇప్పటికైనా పోరగాళ్ళు ఆలోచన చెయ్యాలి. నేను నర్సే తాత చెప్పిన అయితే ఈ పలుకులు మీకు ఆనిముత్యాలు అయితే అని నేను భావిస్తున్నా. ఈ పరీక్షల సమయంలో
మీరు చెమటలు గారంగా ఆలోచన చేసి ఏమవుతుందో ఏదైనా కొంప మునిగిపోతుందో ఏమో, ఎవడన్నా ఏమన్నా అనుకుంటాడో ఏమో అని ఈ రకంగా మీరు బాధపడవలసిన అవసరం లేదు. ఇగో ఇది కథ. మొత్తానికి ఇవాళ పేపర్ల జాతకంలో అసలైన జాతకాన్ని మనం ఒడిసి పట్టడంలో ఏమేం తెలుసుకున్నాము, ఇవాళ నర్సయ్య తాత ద్వారా మనం ఏమి నేర్చుకున్నాము అనేది మరి అది మీ అంతరాత్మకే వదిలేస్తున్నా. ఇక ఇంకా రేపటి సంధి కథ ఇంకో తిరుగుంటుంది. మరి అంతవరకు దాకా మీరు చూస్తూనే ఉంటుంది. మన నేను రోజు ఒక బ్రహ్మాండమైన మంచి మంచి ముచ్చటతోటి పేపర్ల జాతకంలో అసలైన జాతకాన్ని మీకు రోజు అందిస్తూనే ఉంటా. మరి మీరు మానక మరొక చూస్తూనే ఉండుర్రి. ఎవరన్నా పుసుక్కున మర్చిపోయినట్టు ఉంటే నేను న్యూస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని షేర్ చేయిర్రి. ఈ వీడియోలు మీకు ఇంకా నచ్చితే మీ చుట్టాలకు మీ పక్కాలకు చేరవేయరని మనస్ఫూర్తిగా కోరుకుంటుండు మీ నర్సయ్య తాత. ఉంటా, సెలవు, నమస్తే.